మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు. ప్రార్థన గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. టైటిల్ పేరు దేవునికి పనికిరాని నీవు ప్రార్థించుట న్యాయమా. టైటిల్ ఏంటి? దేవునికి పనికిరాని నీవు. అంటే ఎవరు ప్రార్థించాలి? ఈ టైటిల్ని బట్టి ఎవరు? దేవునికి పనికొచ్చే వాళ్ళే ప్రార్థించాలి. ప్రార్థన అనగానే దేవునితో మనం మాట్లాడటం, ప్రార్థన అనగానే దేవునితో మనం మాట్లాడటం, దేవుడు మనతో మాట్లాడటం అనగానే వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు తప్ప మొదటి శతాబ్దం కానీ ముందు కాలంలో దేవుడు మాట్లాడినట్టుగా దర్శనాల ద్వారా కానీ స్వప్నాల ద్వారా కానీ దేవదూతల ద్వారా కానీ మాట్లాడడు అనేది మనం గమనించాలి. పాత నిబంధన కాలంలోనూ క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనూ దేవుడు ప్రవక్తల ద్వారా, దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా, దేవదూతల ద్వారా మాట్లాడారు. అలాగే ఇప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు మనతో. ఈరోజు మనం ఆలోచించేది ప్రార్థన. ప్రార్థన అనేది దేవుడితో మనం మాట్లాడుకోవటం. అయితే ప్రారంభంలో ప్రార్థన అనేది ఎక్కడ ప్రారంభమైంది అనేది మనం చూసుకొని ముందుకు వెళదాం. ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనాన్ని చూడగలిగితే, 4వ అధ్యాయము 26వ వచనం ఆదికాండం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అనే పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైంది. ఎప్పుడు? ఆదాము గారికి ఎవరు పుట్టారు? షేత. కయ్యూను హేబేలు పుట్టారు. వాళ్ళ తర్వాత హేబేలు ప్లేస్లో ఎవరు పుట్టారు? షేతు పుట్టారు. షేతు ప్లేస్లో యెహోషువ. ఎవరికి ఈ కాలంలో ప్రార్థన ప్రారంభమైంది? ఎనోష్ కాలంలో ప్రార్థన ప్రారంభమైంది. అప్పుడు ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటం అనేది ప్రారంభమైంది. అక్కడ నుంచి అనేక మంది భక్తులు దేవునితో మాట్లాడటం ప్రారంభించారు. అయితే ఈ ప్రార్థనలో 3 రకాలు ఉన్నారు. ఎడతెగక ప్రార్థన చేసేవాడు ఓ బ్యాచ్. ఎవరు? ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళు, మామూలుగా ప్రార్థన చేసేవాళ్ళు, ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళు. 3వ బ్యాచ్ ప్రార్థన చేయని వారు. ప్రార్థన చేస్తారు, ఎడతెక్క ప్రార్థన చేస్తారు, అసలు ప్రార్థన చేయని వారు, భక్తిగా లేకుండా ప్రార్థన చేసేవాళ్ళు. 4వది ఎవరు? భక్తిగా లేకుండా ప్రార్థన చేసేవాడు. అంటే అడగటమే. మనకి అడగటానికి అర్హత ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా దేవుణ్ణి ప్రార్థన ద్వారా అడగటమే ధ్యేయంగా, అందరూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను కూడా ప్రార్థన చేయాలి అనే ఉద్దేశంతో అర్హత లేకపోయినా ప్రార్థన చేసే బ్యాచ్ ఒకటి, అసలు చేయని బ్యాచ్, అర్హత లేకపోయినా చేసే బ్యాచ్, మామూలుగా ప్రార్థన చేసే బ్యాచ్, ఎడతెగక ప్రార్థన చేసే బ్యాచ్. తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట ఉంటుంది, ఎడతెగక ప్రార్థన చేయండి. చూడండి ఒకసారి. తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెగకుండా ప్రార్థన చేయండి. వీళ్ళు మనకి ఎక్కడ కనపడతారంటే అపోస్తల కార్యాలలోనే కనపడతారు. అంటే మొదటి శతాబ్దంలో కనపడతారు. ఆ తర్వాత ఎడతెక్క ప్రార్థన చేసేవాళ్ళు మనకు కనుమరుగైపోయారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం చూస్తే, వీళ్ళు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. వాళ్ళు ఎలా ఉన్నారు? అపోస్తల బోధలో ఎడతెక్కకుండా ఉన్నారు, సహవాసంలో ఎడతెక్కకుండా ఉన్నారు, రొట్టె విరుచుటలో ఎడతెక్కకుండా ఉన్నారు, ప్రార్థన చేయుటలో ఎడతెక్కకుండా ఉన్నారు. ఈ 4 రకాలుగా ఉన్న బ్యాచ్ ఎక్కడ కనపడుతుంది?
అపోస్తుల కార్యాల్లో అంటే మొదటి శతాబ్దం, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే కనపడుతుంది. అయితే ప్రార్థన చేసేవారి ప్రార్థన వింటాడు దేవుడు, ఎడతెక్క ప్రార్థన చేసేవాళ్ళ ప్రార్థన ఇంకా బాగా వింటాడు. ప్రార్థన చేయని వారి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే పాపం చేసి అంటే పాపిగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. 4 రకాలు కదా: ప్రార్థన చెయ్యని వారు, ప్రార్థన చేసేవారు, ఎడతెగక చేసేవారు, భక్తి లేకుండా అంటే పాపంతో ఉండి ప్రార్థన చేసేవాడు. ఇందులో ఎవరి ప్రార్థన వినడం? పాపుల మనవి దేవుడు. యోహాను సువార్త 9వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుతాం. 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించుననున్నది. మనవి అంటే ప్రార్థన చేశాడని. ఎవరు ప్రార్థన వింటాడంట? ఆయన చిత్తము చొప్పున జరిగించితే ఆయన ప్రార్థన దేవుడు వింటాడు. జరిగించని ఎడల ఆయన ప్రార్థన వినడు. జరిగించకపోయినా వినడు, పాపంతో ఉన్నా వినడు. జరిగించకపోవటమే పాపం. దేవుడి చిత్త ప్రకారంగా మనం బ్రతక్కపోవటం పాపం. నేను ఎవరికి ద్రోహం చేయలేదండి, ఎవరి జోలికి నేను పోను, ఎవరి జోలికి నేను రాను, నా జోలికి ఎవరు వచ్చినా ఊరుకోను, నా పని ఏదో నేను చేసుకుంటా పోతాను అంటాం పాపం. లోకం దృష్టిలో ఇది చాలా మేలు. లోకం దృష్టిలో ఏంటంటే మన అబ్బాయి ఒకళ్ళ జోలికి పోడండి, ఎవరి జోలికి అతనికి సంబంధం లేదు, వెళ్తాడు, పని చేసుకుంటాడు, వస్తాడు, హ్యాపీగా తను బతికేదు తను బతుకుతాడు. ఇలాంటి వారు సమాజంలో చాలా మంచోడు. కానీ దేవుని దృష్టిలో ఇది పాపం. దేవుని దృష్టిలో పాపం. ఎందుకంటే క్రైస్తవుడికి పని ఉంది. క్రైస్తవుడికి ఏముంది? పని ఉంది. ఏ పని? దేవుని పని ఉంది. ఇప్పుడు మార్క్స్ వార్త 16:16లో మనం ఎప్పుడు చదువుకున్నట్టుగా ఆ పని అప్పచెప్పాడు, శిష్యులకు అప్పచెప్పాడు, శిష్యులు మనందరికీ అప్పచెప్పారు. వాక్యంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ పని ఉంది. ఏంటి ఆ పని? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ఇది ఎవరు చేయాలి? నమ్మి బాప్తీసం పొందిన వాడు చేయాల్సిన పని. అంతేనా? శిష్యులకు చెప్పాడా? యేసుక్రీస్తు వారు ఎవరికి చెప్పాడు ఈ మాట? శిష్యులకు చెప్పాడు. శిష్యులు ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. కనీసం ఇరుగు పొరుగు వారికి, మన గ్రామంలో కొందరికైనా మనం రోజు ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ప్రకటించకపోతే చెప్పండి, ప్రకటించకపోతే పాపం. దేవుని పని చేయకపోతే, ఎన్ని రోజులు వాక్యం చదవకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, ఎవరికి సువార్త చెప్పకుండా గడిచిన రోజులు ఎన్ని ఉన్నాయి మన జీవితంలో? చెప్పండి, ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. అంటే ఆ రోజు నువ్వేం చేసినట్టు? పాపం చేసినట్టే. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదు. పాపం అంటే ఏంటి? మనకు తెలుసు, ఆజ్ఞాతిక్రమమే పాపం. అంతేనా? దేవుడిచ్చిన ఆజ్ఞని అతిక్రమిస్తే పాపం. అంత మాత్రమేనా? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటంట? ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపమైనప్పుడు, ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఈ మాటను మనం మీరాం. ఈరోజు మీరామంటే ఏం చేసినట్టు? పాపం చేసినట్టు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే వింటాడా? చెప్పండి, వింటాడా? నిన్న చెప్పాను కంటే నిన్న తిన్నా, ఈరోజు నిన్న తిన్నావుగా, ఈరోజు మానేస్తావా? కుదరదు. ఏ రోజుది ఆ రోజు. అంటే రోజు మనం ఏం చేస్తున్నాం? పాపం. ఇప్పుడు రొట్టె రసం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? చదువుతారు కదా అక్కడ, ఇది ఎందుకు చేయాలి? ఇది ప్రభు శరీరం అని వివేచించి తిని తాగువాడు ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని చేయాలి. జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి? ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే అది చేయలేదనుకో, మనం ఏం చేసినట్టు?
పాపం చేసి. ఇప్పుడు మనం దేవుడికి ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటాడా? వినడు. ప్రభువారు జీవించినంతకాలం ఆయన బోధిస్తూనే ఉన్నాడు. ఆయన పనులు, దేవుడు అప్పగించిన పనులన్నీ చేస్తూనే ఉన్నాడు. మార్క్స్ వార్త 1:38 ఎప్పుడూ చదువుతాం. మార్క్స్ వార్త 1:38 ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళుదము రండి. ఎందుకంట? ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి. అంటే ఆయన వచ్చిన కారణాల్లో ఒక కారణం ఏంటంటే అందరికీ సువార్తను ప్రకటించాలి. అది ఆయన బాధ్యతగా తీసుకున్నాడు, చేశాడు. అందుకే ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 15:8. సామెతల గ్రంథం 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అంటే ఎవరి ప్రార్థన వింటాడు? భక్తిహీనుల ప్రార్థన. యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం. భక్తిహీనులు ప్రార్థన చేసి బలులు ఇచ్చినా వద్దంట. హేయం అంటే అసహ్యమైనది. యథార్థవంతులు బలివ్వక్కర్లేదు, ప్రార్థన చేస్తే చాలు, దేవుడు సంతోషిస్తాడు. భక్తిహీనులు అంటే వాక్యాన్ని అనుసరించకుండా ఉండి ప్రార్థన చేస్తే కాదు, బలులు ఇచ్చినా దేవుడికి అసహ్యం. అంటే నువ్వు వాక్యానుసారంగా బతకకుండా నాకెందుకురా బలులు అంటాడు. అంటే దేవుడికి కావాల్సిందేంటి? యథార్థంగా బతకటం, సువార్తను ప్రకటించడం. యేసుక్రీస్తు వారు బతికున్నంతకాలం సువార్తను ప్రకటించాడు. తను ఎక్కడ మళ్ళీ తప్పిపోతానని దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనం చేశాడు. హెబ్రీ పత్రిక 5:7 చదువుతాం. ఇప్పుడు శరీరధారి అయిన దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఆయన ఎందుకు అంగీకరింపడాడంటే శరీరధారిగా ఉన్న దినాలన్నింటిలో మహారోదన కన్నీరు గార్చాడు. ఎందుకంటే నరకానికి వెళ్లకుండా తప్పించగలిగింది దేవుడు అని భయభక్తులు కలిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. తాను అప్పగించుకోవడానికి సిద్ధంగా తయారైపోయాడు. అంటే క్రీస్తుని అనుసరించే ప్రతి ఒక్కరూ సత్క్రియలు చేస్తూ ముందుకు సాగుతూ ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే దేవుడు వాళ్ళ ప్రార్థన వింటాడు. కీర్తన గ్రంథం 119 136 ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథం 119 136. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. వాళ్ళెవరు అనుసరించకపోతే ఈయనకెందుకు బాధ? మీకు అర్థమైందా? ఒక నిజమైన దేవుని బిడ్డ వాక్యానుసారమైన బాప్తీసం తీసుకొని దేవుని కొరకు బతికే వాళ్ళకి ఏమనిపించిందంటే ఎదుటి వాళ్ళు వాక్యానుసారంగా లేకపోతే బాధేసింది. ఆ బాధ నేను తప్పిపోతే నీకేంటిరా నొప్పి అనిపించింది అవతల వాళ్ళకి కదా. నేను సరిగ్గా లేకపోతే నీకేంటి బాధ, నువ్వేమన్నా కన్నోడువా, ఉన్నోడువా, బంధువా అనిపించవచ్చు లోక సంబంధులకు అది. కానీ ఆత్మీయులకి ఏమనిపించిందంటే ఒక వ్యక్తి, దేవుళ్ళలోకి వచ్చిన వ్యక్తి తప్పిపోతుంటే దేవునికి ప్రార్థన చేస్తాడు, కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే అనవసరంగా దేవునిలోకి రానోడెటు పోతున్నాడు నరకాన్ని, దేవునిలోకి వచ్చి కూడా తప్పిపోతున్నాడే అనే బాధ వర్ణనాతీతం. అలాంటి సమయంలో నిజమైన భక్తులు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ఇప్పుడు దావీదు గారు ఏం చేస్తున్నాడు? అక్కడ దావీదు గారు కీర్తనది ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రమును ఎదుటివారు అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై. అంటే ఎక్కడ ఏడుస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. అంటే మన చుట్టూ ఉన్నవారికి మనం సువార్త చెప్పకపోవటం పాపమే. అది చెయ్యకుండా మనం సువార్తను చెప్పకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఓకే. తర్వాత ఎదుటి వాళ్ళు తప్పిపోతుంటే కూడా చూస్తూ సైలెంట్గా ఉంటాం చూసారా? దేవుడికి ప్రార్థన చేయకుండా, వాళ్ళని హెచ్చరిక చేయకుండా చూస్తూ సైలెంట్గా ఉంటే అది కూడా పాపం. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వదిలేయండి, నో ప్రాబ్లం. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఇంకా వాళ్ళు వినర్లే అని వదిలేయచ్చు. కానీ అసలు 1, 2, 3 సార్లు కూడా చెప్పకుండా ఉన్నాం అనుకోండి, అది కూడా ఏమైంది? పాపమైంది. అంటే ఎన్ని రకాలుగా మనం పాపం చేస్తున్నామో చూడండి. పరిశుద్ధులుగా తీర్చబడిన మనం మళ్ళీ
పాపం చేస్తున్నాం. ఇలాంటి పాపము చేస్తూ మనం మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని అడిగామనికి ఏమన్నా ఇస్తాడా? మన టైటిల్ ఏంటి? దేవునికి పనికిరాని నీవు ప్రార్థించుట న్యాయమా? దేవునికి పనికొచ్చి ప్రార్థిస్తే న్యాయం. దేవునికి మనం పనికి రాకుండా, ఎదుటోడు పనికి రాకుండా పోతుంటే కూడా చీమగుట్టినట్టు కూడా లేకుండా నిర్లక్ష్యంగా ఉంటే అది కూడా ఏమైంది? పాపం. మన ఇల్లు, మన కుటుంబం, మన తిండి, మన ఉద్యోగం, మన వ్యాపారం ఇవే చూసుకుంటూ పక్కనోడు ఏమైపోయినా పర్వాలేదు, కనీసం సొంత ఇంట్లో వాళ్ళు పాడైపోయినా పర్లేదని నిర్లక్ష్య వైఖరి వహించామనుకోండి, ఇది కూడా పాపమైంది. ఇక మనం ప్రార్థన చేయమన్నా, మనం ప్రార్థన చేసుకున్నా దేవుడు వినడు. అందుకే చాలామంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అంటారు. నువ్వు బాప్తీసం పొందావా అంటాం. పొందలేదంట. పొందని వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తే ఏమి లాభం? వాళ్ళే రక్షణలో లేరు, నువ్వు వాళ్ళ కోసం రికమెండేషన్ చేసి ప్రార్థన చేస్తే ఏమి లాభం అంటాడు దేవుడు. కానీ మిగతా సేవకులందరూ ఏం చేస్తారు? వాళ్ళు ఎలా ఉన్నా సరే, పరమ తాగుబోతు వచ్చినా, తిరుగుబోతు వచ్చినా, వ్యభిచారి వచ్చినా, దొంగ వచ్చినా, అయ్యగారు నా గురించి ప్రార్థన చేయండి అంటే టకటక ప్రార్థన చేసేస్తాడు. దేవుడు ఇద్దరిని చెంపలు వాయిస్తాడు. ఎందుకు? అవతలోడు సరిగ్గా లేరు, అలాంటి వాడి కోసం నువ్వు రికమెండ్ చేస్తావా? మీరు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వాడు దొంగ, బాగా దొంగతనాలు చేస్తాడు, వీళ్ళు మీరు పట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి, కాస్త కాపాడండి అని మనం వెళ్ళామనుకో, ఒక ఉద్యోగస్తుడు మంచి రేంజ్లో ఉన్న వ్యక్తి నువ్వు వెళ్ళి రికమెండ్ చేసావనుకో, నీ పక్కింటోడు దొంగ అయినప్పుడు పోలీసులు ఏం చేస్తారు? ఇద్దరిని కలిపి లోపలేస్తారా? అలా ఉంటుంది. మనం ఒక దొంగలు, హంతకులు, వ్యభిచారులు, దోచుకునేవారు, తాగుబోతులు, తిరుగుబోతుల కోసం, దేవుడికి పనికిరాని వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు అలాగే ఉంటాడు. ఆడు పనికి రాకుండా పోతే నువ్వెవడవరా రికమెండ్ చేయటానికి ప్రార్థన? నాకు అలాంటి వాడి గురించి రికమెండ్ చేస్తావా? పోనీ 4 మాటలు ఏమన్నా వాక్యం చెప్పావంటే వాక్యం చెప్పరు. అయ్యగారు ప్రార్థన చేయండి అనగానే వాళ్ళు ఎవరైనా సరే, ఈ ఫోనుల్లో ప్రార్థన చేయమన్న వాళ్ళు కానీ, లేదా ఆ టీవీల్లో నుంచి మీకు మీ అవసరాలు ఏంటో ప్రార్థన మాకు రాయండి, మేము మీ గురించి ప్రార్థన చేస్తాం అనేవాళ్ళు కానీ దొంగలు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి, కవర్లో డబ్బు పెట్టిస్తే ప్రార్థన చేయమంటే నీ ప్రతి అవసరత వాళ్ళు ప్రార్థనలో పెడతారు. ఇది న్యాయమా అన్యాయమా, వాక్యానుసారమా వాక్య విరుద్ధమా, ఇవన్నీ ఆలోచించరు. వాళ్ళకి డబ్బు కావాలి, నీకు జబ్బు కావాలి, అంతే కదా. మనకు కావాల్సిందేంటి? సమస్యకు పరిష్కారం కావాలి, వాళ్ళకేం కావాలి? డబ్బు కావాలి. ఇది దేవుడు వింటాడా వినడా ఇవన్నీ మనకు అనవసరం. కానీ దావీదు గారు ఏం చేస్తున్నాడు? అవతల వాళ్ళు వాక్యానుసారంగా లేకపోతే వాళ్ళ గురించి ఏం చేస్తున్నాడంట? కన్నీరు ఏరులై పారుచున్నది, యెహోవా నీవు చాలము. అంటే దావీదు గారికి ఆ పెయిన్ ఉంది, ఆ నొప్పి ఉంది. ఎందుకు? ఎదురోడు వాక్యానుసారంగా లేకపోతే ఎక్కడ నరకానికి పోతారో అనే బాధ ఆయనకు ఉంది. అలాంటి బాధ మనకు లేకపోతే మన గురించి కానీ వాళ్ళ గురించి కానీ మనం ప్రార్థన చేస్తే, చెప్పకుండా వాళ్ళకి ఏం చెప్పకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 29-30 వచనాలు ఒకసారి చదువుదాం ప్రియులారా. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 29-30 వచనాలు. నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలో తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించుము, వినునప్పుడల్లా మమ్మను క్షమించుము. చాలమ్మ. సొలొమోను గారు మందిరం కట్టి ఆ యెరూషలేము మందిరం తట్టు ఎవరు తిరిగి ప్రార్థన చేసినా ఆకాశమందున్న దేవుడు అక్కడ నుంచి ఈ మందిరం వైపు చూసి ఈ ప్రార్థన ఆలకించాలని అక్కడ దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు అవిధేయులైపోయారు. ఇశ్రాయేలీయుల గురించి సొలొమోను గారు మందిరం కట్టిన తర్వాత చేసిన ప్రార్థన. ఇప్పుడు వీళ్ళు అవిధేయులైపోయారు. అప్పుడు కూడా ప్రార్థన చేశారు, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కాపాడు అని. అప్పుడు ఏం చేశాడు దేవుడు? విన్నాడా? చెప్పండి, విన్నాడా? వినలేదు?
వినలేదు. ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి ఆరాధించడం మానేసి విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించాడు. అన్ని ఆచారాలు ఆరాధించడం ప్రారంభించారు. అలాగే అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నారు. అన్ని స్త్రీలను వీళ్ళు చేసుకోవటం, వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లలకి ఇవ్వటం, ఈ కార్యక్రమాలు చేయటం వల్ల దేవుడు ఈ సొలొమోను గారు చేసిన ఈ ప్రార్థన కూడా వినలేదు. అంటే వాక్యానుసారంగా లేకపోతే, దేవునికి పనికి రాకుండా పోతే భక్తులు చేసిన ప్రార్థన కూడా వినడు. ఆ మందిరం తట్టు నువ్వు ప్రపంచంలో ఎక్కడికి చెదిరిపోయినా యెరూషలేము మందిరం ఏ దిక్కునుందో ఆ దిక్కు తట్టు తిరిగి, ఓహో ఇటువైపు యెరూషలేము మందిరం ఉంది అని ఆ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు వినాలి. సొలొమోను గారు చేసిన విజ్ఞాపన అదే. విన్నాడు దేవుడు, చాలా కాలం విన్నాడు. ఇప్పుడు దానియేలు గారు చెరలోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థన చేశాడు, ఎటువైపు తిరిగి చేశాడు చూసారా? ఒకసారి చూడండి దానియేలు గ్రంథం. ఆ నెబుకద్నెజరు దానియేలునే కాదు, ఆ రాజ్యంలో ఉన్న ఎవరినైనా 30 రోజుల వరకు ఎవరు నాకు తప్ప ఏ దేవుడికి మొరపెట్టకూడదు అని శాసనం చేసినప్పుడు దానియేలు గారు ఏం చేశాడు? యథావిధిగా ఆయన తన ఇంటికి వెళ్ళిపోయి తన మేడగదికి కిటికీ తలుపులు తెరిచి ఆయన ఏం చేశాడు? ఒకసారి 6వ అధ్యాయము దానియేలు గ్రంథం, ఇట్టి శాసనము 10వ వచనం. సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా ఎటు తిప్పాడు అంటే సిగ్నల్ టవర్ అటు ఉంది. యెరూషలేములో దేవాలయం కట్టిన తర్వాత సొలొమోను గారి విజ్ఞాపన ఏంటి? ప్రపంచంలో ఇశ్రాయేలీయులు ఎక్కడికి చెదిరిపోయినా ఏం చేయాలి? యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నువ్వు ఆకాశమందు నీ నివాస స్థలంలో ఉండి విని వీళ్ళ ప్రార్థన అంగీకరించు అని రికమెండ్ చేశాడు. కానీ వీళ్ళు సరిగ్గా లేనప్పుడు చెరలోనికి పంపించాడు. చెరలో ఉన్న భక్తిగా ఉన్న వాళ్ళ ప్రార్థన మాత్రమే విన్నాడు. ఎటు తిరిగి చేస్తే యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన ఇంటికి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. అంటే దానియేలు గారు బబులోను రాజ్యంలోకి చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన ఏం చేశాడు? ఎటు తిరిగి చేశాడు? యెరూషలేము తట్టు కిటికీ తెరిచి తన ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టు తిరిగి చేస్తే విన్నాడు. ఎందుకు? ఆయన వాక్యానుసారంగా ఉన్నాడు. ఇతర ఏ దేవుళ్ళకి దేవతలకైనా మొక్కలేదు. మిగిలిన వాళ్ళు చేసిన వాళ్ళ ప్రార్థన దేవుడు అంటే వాక్యానుసారంగా బతికిన వారి ప్రార్థనే దేవుడు విన్నాడు. మిగతా వాళ్ళ ప్రార్థన దేవుడు వినలేదు. వాక్యానుసారంగా బతకాలి. అందుకే దేవునికి పనికిరాని నీవు ప్రార్థించుట న్యాయమా? దేవుడికి ఇష్టమైన ప్రార్థనే దేవుడు వింటాడు. దేవునికి కష్టంగా ఉన్నవారు అంటే దేవునికి అవిధేయులుగా ఉన్నవారి ప్రార్థన దేవుడు వినడు. అలాంటి వారి గురించి రికమెండేషన్ చేసిన ప్రార్థన కూడా దేవుడు వినడు. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము. పాత నిబంధనలో దేవుడిని డైరెక్ట్గా స్తుతించారు, దేవుడికి డైరెక్ట్గా ప్రార్థన చేశారు. కొత్త నిబంధనకి పాత నిబంధనకి వ్యత్యాసం ఉంది అన్న విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దానియేలు గారు డైరెక్ట్గా యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. 145 కీర్తన 150వ వచనం. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 21 15వ వచనం చూడండి ఒకసారి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదు. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచడం. ప్రతి జీవికి అంటే మనుషులకి, జంతువులకి, పక్షులకి అందరికీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడు. దేవుని వైపు చూసేవారికి దేవుడు ఇస్తున్నాడు. డైరెక్ట్గా దేవుడిని మనం ప్రార్థన చేస్తే దేవుడు అందరికీ అన్నీ ఇస్తాడు. జంతువులు, పక్షులు, పురుగులకు కూడా దేవుడి చేతిలో నుంచి ఆహారం తీసుకొని తింటున్నాయి. మనుషులకు కూడా ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన అందరికీ
ఆహారం ఇస్తాడు. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా చేయాలి ప్రార్థన. పాత నిబంధనలో డైరెక్ట్గా చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులకి ఒక ప్రార్థన నేర్పుతాడు. యేసునామంలో అడగండి అని చెప్పాలి. అక్కడ మత్తయి సువార్తలో మనం చదువుతాం కదా, పరలోకమందున మా తండ్రి. ఒకసారి చూద్దాం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా. ఈ డైరెక్ట్గా దేవునికి చేశారు. చివరిలో ఏమన్నా ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి అన్నాడా? 15వ వచనం, తండ్రియు మీ అపరాధములు క్షమించు, మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అంటే డైరెక్ట్గా తండ్రికి ప్రార్థన చేశాడు, ఆయన విన్నాడు, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చాడు. ఇప్పుడు భక్తులుగా ఉన్నవారి ప్రార్థన. అలాగే కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రార్థనలో మార్పు వచ్చింది. ఏ ప్రార్థన చేసినా మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలి. అప్పుడు అది ఎప్పుడు వాక్యానుసారంగా ఉన్నప్పుడు చేస్తే వింటాడు, వాక్యానికి విరుద్ధంగా చేస్తే ఆ ప్రార్థన కూడా దేవుడు వినడు అనేది మనకి సత్యం. ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక ఒక మాట చూసి 5:20 చదివి ముందుకు వెళ్దాం. ఎఫ్ఎస్సి పత్రిక సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి. సమస్తమును గురించి ఎలా చేయమన్నాడు? యేసుక్రీస్తు పేరిట. 5:20 చదివింది ఎఫ్ఎస్సి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి. క్రీస్తు పేరిట తండ్రికి చేయమన్నాడు. ఇక్కడ కొత్త నిబంధనలో వచ్చిన మార్పు. అప్పుడు మాత్రమే ప్రార్థన వెళ్ళిద్ది. అప్పుడు కూడా వాక్యానుసారంగా బ్రతికి చేస్తే అప్పుడు వెళ్ళిద్ది తప్ప వాక్యానుసారంగా మనం బ్రతకకుండా ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి వెళ్ళం, దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరదు. అందుకే పాపుల మనవి దేవుడు ఖచ్చితంగా ఆలకించడు. మరొక వచనం, రోమపత్రిక 5వ అధ్యాయము 8 నుంచి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానము పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి, అంటే యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం సమాధాన స్థితి పొందాం. డైరెక్ట్గా మనకి ఇప్పుడు దేవునికి ప్రార్థన చేసే అర్హత మనకి లేదు. ఇశ్రాయేలీయులకి యూదులుగా లేదు, ప్రత్యేక జనాంగంగా దేవుడు కేటాయించాడు. కాబట్టి యోధా జనాంగం సున్నతి అనే కార్యక్రమం ద్వారా దేవునితో సంబంధం కలిగి ఉన్నారు, దేవుని జనులై ఉన్నారు. సున్నతి లేనివాడు దేవుని జనాంగంలోని లేనివాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన సున్నతి కలిగిన వారముగా దేవునితో మనం సమాధాన స్థితి కలిగి ఉన్నాము. కాబట్టి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు లేకుండా మన పాపాలని మన ప్రార్థన విజ్ఞాపనని దేవుడు వినడు. ఇలాంటి స్థితి దేవుడు దయ వలన దేవుని కృప వలనే మనకు వచ్చింది. కానీ మరి మన క్రియల వలన కానీ మన యొక్క గొప్పతనం వలన కానీ మనకి ఏమాత్రం రాలేదు. రానప్పుడు మనం ఇంకా పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఎప్పుడు ఏ టైంలో ఎలా ప్రార్థన చేసినా వింటాడు అనుకోవటం అవివేకం. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మన ప్రార్థన వింటాడు, ఏ పరిస్థితుల్లో దేవుడు మన ప్రార్థన
వినడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకొనే ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఎవరు ఏది అడిగినా టకామని ప్రార్థన చేసేసి దేవుడి దగ్గర మనం మార్కులు మిస్ చేసుకోకూడదు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? ఇందాక 119, 135లో చదివాం కదా. ఎదుటివారు పడిపోతుంటే వాళ్ళ గురించి దావీదు గారు కన్నీరు కార్చినట్టుగా ఎదుటివారి గురించి కూడా ఆలోచించి వాళ్ళు అయ్యో పడిపోతున్నారని దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు సంతోషిస్తాడని మనం చదువుకున్నాం. అలాంటి ఎదుటివారి గురించిన చింత లేకుండా మన బతికేదో మనం బతికేస్తున్నాం. నేను యేసుక్రీస్తు రక్తంలో బాప్తిసం ద్వారా కడగబడ్డాను కాబట్టి నా ప్రార్థన ఎల్లప్పుడూ వింటాడు అనుకుంటే పొరపాటు. పాపం చేసి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వినడు. ఎందుకంటే పాపంతో ఉన్నప్పుడు దేవుని చెంతకు ఈ ప్రార్థన వెళ్ళదు. ప్రార్థన ఆత్మ సహాయంతో చేయాలి. ప్రార్థన పరిశుద్ధాత్మ సహాయంతో చేయాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా డైరెక్ట్గా మన ఆత్మతో ప్రార్థన చేస్తే ప్రార్థన వెళ్ళదు. దేవుడు బాప్తిసం పొందిన వెంటనే మనకి ఏ వరం ఇచ్చాడు? పరిశుద్ధాత్మ అనే వరం ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? రోమాపత్రిక 8 ఎన్నోసార్లు చదివాం, 26వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? మన పక్షంగా చెప్పండి, ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఆత్మ సహాయం లేకుండా చేయగలమా? చేయలేము. ఇప్పుడు పాపంతో ఉన్నప్పుడు ఆత్మ ఏం చేస్తాడు? మత్సరపడతాడు. మనలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ బాధపడిపోతాడు. బాధపడిన పరిశుద్ధాత్మ మన ప్రార్థనతో ఏకీభవించడు. ఇక అర్థమవుతుందా? ఎవరికి పడితే వాళ్ళకి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ హెల్ప్ ఉంటుంది. అప్పుడు చెప్పండి, ఒక మంచోడు గురించి రికమెండ్ చేయమంటే ఇంకెవరైనా రికమెండేషన్ చేస్తారు. ఒక చెడ్డవాడి గురించి రికమెండేషన్ చేయమంటే చేయొచ్చా? ఇందాకే చెప్పాను ఎగ్జాంపుల్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మావాడు మంచి దొంగ అండి, మీరు పట్టుకోవద్దు, వాడు ఎక్కడ దొరికినా వదిలేయండి అని చెప్తే ఎలా ఉంటుంది? నిజాయితీ కలిగిన పోలీసులు అయితే ఏం చేస్తారు? ఇద్దరు కలిసి లోపలేస్తారు. లంచాలు తీసుకునేవాడైతే ఓకే పర్వాలేదు, నువ్వెంత వాటా ఇస్తావు, నాకెంత ఇస్తావు అని వాటాలు పంచుకుంటారు. అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపంతో ఆయన జోలి ఉండదు. కాబట్టి పాపిగా ఉండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ మనకి సహాయం చేయడు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మన ప్రార్థన దేవుని దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళదు. పరిశుద్ధాత్మ సహాయం కావాలి. మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు కూడా కావాలి. ఈ ఇద్దరు లేకుండా మన ప్రార్థన వెళ్ళదు. పాత నిబంధనలో సున్నతి ఆచారం ద్వారా డైరెక్ట్గా దేవునికి ఎక్కడున్నా ప్రార్థన చేస్తే, యెరూషలేము దేవాలయం కట్టకముందు ఎక్కడున్నా ప్రార్థన చేస్తే వెళ్ళింది. దేవాలయం కట్టిన తర్వాత ప్రపంచంలో ఎక్కడికి చెదిరిపోయినా ఆ యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వెళ్ళింది. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారానే ఖచ్చితంగా ప్రార్థన దేవునికి చేయాలి. మొదటి అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 8వ వచనం చదవండి ఒకసారి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదటి మీ అందరి నిమిత్తమును యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తున్నాడు పౌలు గారు? ఇప్పుడు ఈ రోమాలో ఉన్న వారి గురించి ఏం చెప్పాడు? ముందుగా మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి, అంటే రోమాలో ఉన్న సంఘం యొక్క విశ్వాసం ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతటికీ స్ప్రెడ్ అయిపోయింది. ఏమని? వీళ్ళు వాక్యానుసారంగా బతికేవాళ్ళు, వీళ్ళ విశ్వాసం చాలా గొప్పది, విశ్వాసానికి తగ్గ క్రియలు వీళ్ళు చేస్తారు అని చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది. చుట్టుపక్కల కాదు, సర్వలోకానికి ప్రచురము చేయుచుండుటను బట్టి, అంటే ఆ సంఘం మంచిగా ఉంది కాబట్టి అందరి నిమిత్తం ఏం చేస్తున్నాడు పౌలు గారు? యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ఒకవేళ సంఘం చెడ్డదైతే దాన్ని బాగు చేయండి అని ప్రార్థన చేస్తాడు తప్ప
ఒకవేళ వాళ్ళకి బాగుపడండి అని ఉత్తరం రాస్తాడు తప్ప వాళ్ళు చెడిపోయారయ్యా, వాళ్ళు అడిగినవన్నీ నెరవేర్చంటాడా అనడు పౌలు గారు. ఎందుకు? మంచిగా ఉన్న వాళ్ళ గురించే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేశాడు. చెడిపోయిన వాళ్ళ గురించి బాగు చేయటానికి అవసరమైతే ఉత్తరం రాస్తాడు, లేదా వాళ్ళు మంచి మార్గంలో రావడానికి అయితే అవసరమైతే డైరెక్ట్గా ఆయనే వెళ్ళి వాక్యాన్ని వారికి తెలియజేస్తాడు. అంతే తప్ప వాళ్ళకి అది చెయ్యి ఇది చెయ్యి అనే రికమెండేషన్ ప్రార్థనలో పౌలు గారు ఎక్కడా చేయలేదు. మనం కూడా ఏం చేయాలి? పాపిగా ఉన్న వ్యక్తికి వాక్యం చెప్పాలి. ఆ వాక్యం ద్వారా అతనిలో మార్పు తీసుకురావాలి. నువ్వు ఎక్కడుండి ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసి వాళ్ళని మార్చయ్యా, వాళ్ళు పాపం నుంచి పక్కకు తీసుకురాయ్యా అని అంటే ఒక పాపి మనవి పరిశుద్ధుడు చేసినా వినడు. అవతల వ్యక్తి ఏంటి? పాపి. పాపిని మారటానికి వాక్యం చెప్పాలా, ప్రార్థన చేయాలా? వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పకుండా ప్రార్థన చేస్తే దేవుడు పాపుల మన వినడు, పాపుల గురించిన మనవి కూడా దేవుడు వినడం అనేది మనకు అర్థమైతే, పౌలు గారు ఎవరి గురించి ఎంత రికమెండేషన్ చేశారంటే ఆ రోమాలో ఉన్న సంఘాన్ని గురించి వాళ్ళ విశ్వాసం సర్వలోకాన ప్రచురము చేయుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తమును యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వాళ్ళు సరిగ్గా లేకపోతే దేవునికి ఈయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు కాదు. కాబట్టి పాపిగా ఉన్న వ్యక్తి గురించి ప్రార్థన చేయకూడదు, వాక్యం చెప్పాలి. ఒకవేళ అతను వినలేదనుకో, 1-4 సార్లు చెప్పి వదిలేయాలి. ఒకవేళ వింటే అతను ఇంకా బాగా అభివృద్ధి చెందటానికి అప్పుడు మనం ప్రార్థన చేయాలి. అంతేగాని మనం పాపంతో ఉండి ఎదుటి వ్యక్తి పాపంతో ఉన్నా మనం ప్రార్థన చేస్తే దేవుడు పాపుల మనవి వినడు. మనకి పాత నిబంధనలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొత్త నిబంధనలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఉదాహరణకి దావీదు గారు బత్షెబా దగ్గరికి వెళ్తాడు. అది అక్రమ సంబంధం. దానివల్ల ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డని దేవుడే మొత్తుతాడు. మొత్తినప్పుడు వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు దావీదు గారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు భక్తుడైన దావీదు గారి ప్రార్థన వినడు. ఎందుకు? దావీదు గారి గురించి కొత్త నిబంధనలు ఏమని చెప్పాడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అంటాడు. అలాంటి దావీదు గారు పాపము చేశాడు కాబట్టి దేవుడు ఆ బిడ్డని మొత్తాడు. మొత్తినప్పుడు దావీదు గారి ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన అంటే 6 రోజుల ఉపవాస ప్రార్థన. చూస్తారు ఒకసారి సమూయేలు గ్రంథం 12 దావీదు గారి బిడ్డను దేవుడు మొత్తినప్పుడు 12వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. 16వ వచనం నుండి, యెహోవా ఊరియా భార్య దావీదును కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. 12వ అధ్యాయము 16వ వచనం నుండి 2వ గ్రంథం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండెను. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాట వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం ఆయనతో చెప్పిన ఎడ్ల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినని సంగతి అతనితో చెప్ప వెరచరి, అంటే భయపడ్డారు. చచ్చిపోయాడని చెప్తే ఇంకా అసలు ఏం హాని చేసుకుంటాడు? బతుకున్నప్పుడే తిండి తిప్పలు మానేసి ప్రార్థనలో ఉన్నాడు, చచ్చిపోయాడనే వార్త తింటే ఏ అఘాయిత్యం చేసుకుంటారని భయపడ్డారు పనివారు. అప్పుడు వాళ్ళు అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడ చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయినండి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దావీదు దాని కొరకు ఏడ్చుచుంటిరి, కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివేమి? నీవు ఇలాగూ చేయుట
ఏమని దావీదును అడుగగా అతడు బిడ్డ ప్రాణముతో ఉండగా దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అని నేను ఉపవాసం ఉంటిని, ఏడ్చుచుంటిని. ఇప్పుడు బిడ్డ చనిపోయాను కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలనను? వాడిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు మరలా పోవుదును కానీ వాడు మరలా నా యొద్దకు రాడని వారితో చెప్పాను. దావీదు గారు మంచి భక్తుడు. అంత మంచి భక్తుడైన దావీదు గారు ప్రార్థన చేస్తే బిడ్డని దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. మనకేమనిపించింది? నేను ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత చేస్తున్నాను, దేవుడు నా మొర కూడా వినలేదు, ఎందుకు నా భక్తి అని పక్కకి వెళ్ళిపోతాం. ఎందుకు వినలేదు దావీదు గారి మొర? ఆ సందర్భంలో దేవుడు ఎందుకు వినలేదు? దావీదు గారు చేసిన పాపానికి పరిహారంగా దేవుడు శిక్ష వేశాడన్న విషయం దావీదు గారికి అర్థమైపోయింది. ఏముంది, హ్యాపీగా పరదేశికి వెళ్ళిపోయాడు నా బిడ్డ పరదేశంలో ఉంటారు కాబట్టి ఏదో ఒక రోజు నేను అక్కడికి వెళ్తాను తప్ప అతను ఇక్కడికి మళ్ళీ రాడు అనే విశ్వాసం ఆయనకు ఉంది కాబట్టి ప్రార్థన వినకపోయినా దేవుడి దగ్గర ఏమి దావీదు గారు అలగలేదు. మనమైతే దేవుడు ఇంత భక్తిగా ఉండి ఇన్ని నిష్ఠ నియమాలు పాటిస్తూ ఉంటే దేవుడు నా మొర కూడా వినలేదు, ఎందుకు ఇంకా భక్తి వేస్ట్ అని మనం దూరం అయిపోతూ ఉంటాం. నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడే నీ మొర వింటాడు. ఎంత భక్తుడైనా పాపం చేసినప్పుడు దేవుడు పాపుల మనవి వినడం అనే సంగతి మనం గ్రహిస్తే మనం రోజు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళకి నడువు నొప్పి, వీళ్ళకి తలనొప్పి, వీళ్ళ కాళ్ళు నొప్పి, అదని ఇదని చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఇంతకు చేసే మనం వాక్యానుసారంగా ఉన్నామా, పాపంతో ఉన్నామా? ఖచ్చితంగా అందరూ పాపంతోనే ఉన్నారు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఎవరికి సువార్తను చెప్పట్లేదు. చెప్పనప్పుడు మన ప్రార్థన ఎందుకు వింటాడు? దేవుడు ఎవరొకరిని ఏదో ఒక విధంగా మొత్తుతానే ఉంటాడు, ఏదో ఒక శిక్ష వేస్తూనే ఉంటాడు. మొట్టికాయలు అంటాం దాన్ని. అయినా తెలుసుకోకుండా మన ప్రార్థన ఏదో మనం చేస్తూ పోతూ ఉంటే ఏదో ఒకటి వింటాడులే అనే ఆలోచన విధానంలోకి వెళ్ళటం మంచి పద్ధతి కాదు. దేవుడు ఏ సమయంలో ప్రార్థన వింటాడు, ఏ సమయంలో వినడు, అంటే ఎలా ఉండి ప్రార్థన చేస్తే వింటాడు, ఎలా చేయకుండా దేవునికి సేవ చేయకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు అన్న విషయం మనం గమనించి దేవునికి పనికిరాని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించటం కూడా పాపమే. దేవునికి పనికొచ్చినప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుకు వెళితే మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకి సరైన సమయంలో సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుడికి పనికి రాకుండా ప్రార్థన చేయటం ఖచ్చితంగా పాపమే అవుతుంది. కాబట్టి అలాంటి పాపం చేసి మరింత పాపాన్ని మనం సమకూర్చుకోకుండా దేవుని సన్నిధిలో పవిత్రంగా ఉంటూ దేవుడు అప్పగించిన పని చేస్తూ మనం ప్రార్థన చేస్తే ప్రార్థన చేసిన ప్రతిదానికి సమాధానాన్ని దేవుడు ఇస్తాడు అనే విశ్వాసంతో, అవి పొంది ఉన్నామనే ఉద్దేశంతోనే మనం ప్రార్థన చేయాలి అని ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తూ నేను ఆ మాటను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ప్రార్థన అనేది మేము మీతో మాట్లాడటానికి మీరు మాకు ఇచ్చిన సాధనం. అయితే పాత నిబంధన కాలంలో మీ పిల్లలైన వారు అనగా ఇశ్రాయేలీలు సున్నతి అనే ఒక ఆచారం, ఒక పద్ధతి ద్వారా మీ బిడ్డలుగా తీర్చబడ్డారు కనుక వారు పరిశుద్ధులుగా ఉండి ప్రార్థన చేసినప్పుడు మీరు వారి మొర విన్నారు. పాపంతో ఉండి కూడా వారు తండ్రి మీకు ప్రార్థించినప్పుడు వారి మొర వినలేదు. అయితే అందరూ ఏకగ్రీవంగా పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఇక ఇలాంటి తప్పు చెయ్యము అని ఒప్పుకున్నప్పుడు మాత్రమే మీరు వారి మొర విన్నట్టుగా చరిత్ర మాకు తెలియచేస్తుంది. అలాగే తండ్రి 2000 సంవత్సరాల నుంచి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి క్రీస్తును అంగీకరించి క్రీస్తు రక్తంలో కడగబడి మీ బిడ్డలుగా ఆత్మ సంబంధమైన సున్నతి అనగా బాప్తిసం ద్వారా తీర్చబడిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ మధ్యవర్తిగా ఉన్న యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేసినప్పుడు మీరు విని వారికి సమాధానాన్ని ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. పేతురు గారు ఇదిగోనైనా చెరసాల్లో బంధించబడి ఉండగా సంఘమంతా పేతురు గారి గురించి ప్రార్థించినప్పుడు సంఘం యొక్క ప్రార్థనను మీరు ఆలకించి పేతురు గారిని అద్భుతంగా ఆశ్చర్యకరంగా విడుదల చేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు.
అలాగే తండ్రి, మరి యాకోబు గారిని బంధించి శిరఛేదనం చేసినప్పుడు కూడా వారు ప్రార్థించే ఉంటారు. కానీ ఆ ప్రార్థన వినకపోవటానికి కారణం తండ్రి, వారు పాపులని కాదు, కానీ హతసాక్షిగా మీరు యాకోబు గారిని తీర్చాలి అనుకున్నారు కాబట్టి ఆ ప్రార్థన మీరు వినలేదు. అలాగే స్టెఫెన్ గారు వారిని కూడా రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా మీరు భక్తుల ప్రార్థనలు వినలేదు. కారణం, స్టెఫెన్ హతసాక్షిగా మీరు తీర్చడానికి ఇష్టపడ్డారు కనుక ఆయన త్వరగా అపోస్తలుల ద్వారా ఏర్పరచబడి త్వరగా తన పని పూర్తి చేసుకొని అతి త్వరలోనే హతసాక్షిగా మారిపోయాడు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు. కాబట్టి ఈరోజు ఈ పాట విన్న మీ పిల్లలు పరిశుద్ధులుగా ఉండి ప్రార్థించాలి అని, ఎదుటివారు చెడిపోతున్నప్పుడు వాళ్ళని చూసి కూడా కన్నీరు కార్చి మీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేయాలి అని, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు పాపముతో ఉండి ప్రార్థన చేయకూడదు అని, మీ పని చేయకుండా ప్రార్థన చేయటం కూడా పాపమే అన్న విషయాన్ని మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, ప్రార్థన విషయంలో అతి జాగ్రత్త కలిగి మేము ఉండాలన్న హెచ్చరికను మాకు చేసినందుకు మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనా మనవులు మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు.